హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ సేవీ వంశీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే మనం రెగ్యులర్గా హైవేస్ పై ఇటువంటి మాడ్యూల్స్ చూస్తూ ఉంటాం. పైన ఒక సోలార్ ప్లేట్ దాన్ని కనెక్ట్ చేసి ఉంటుంది పవర్ కోసం. సో ఈ మాడ్యూల్స్ ఏంటి, ఇవి ఎప్పుడు మనం వాడుకోవాలి, ఏ ఎమర్జెన్సీ క్రైసిస్లో మనం దీన్ని యూజ్ చేయాలి అన్న దానికోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. సో నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్స్ట్రుమెంట్ని ఎమర్జెన్సీ SOS అంటే సేవ్ అవర్ సోల్స్ అని అంటాము. మనకి హైవేపై ఏదైనా ఎమర్జెన్సీ అంటే యాక్సిడెంట్ కానీ, లేదా ఏదైనా ఒక ట్రాఫిక్ జామ్లో కానీ, లేదా మన వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, లేదా ఎమర్జెన్సీ మెడికల్ సపోర్ట్ అంటే ఒక కో పాసెంజర్కి కానీ, లేదైనా కో ట్రావెలర్కి ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ సపోర్ట్ ఏదైనా అవసరం వచ్చేటప్పుడు మనం కంపల్సరీ ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం వాడుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రుమెంట్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బటన్ మీకు కనిపిస్తుంది. సో ఆ బటన్ పైన మీకు రాస్తుంది పుష్ హియర్ టు టాక్ అని. సో దానిపైనే మీకు మైక్రోఫోన్ కూడా ఉంటుంది. మన స్పీచ్ ఇన్పుట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది అక్కడ మాట్లాడడానికి. ఈ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసి ఉంచినట్టయితే వెంటనే మైక్రోఫోన్ యాక్టివేట్ అవుతుంది. సో మన ప్రాబ్లమ్ని మనం చెప్తే అది దగ్గరలో ఉండే NHA కంట్రోల్ రూమ్కి కానీ, లేదా టోల్ ప్లాజాకి కానీ ఏదైతే నియరెస్ట్గా ఉందో దానికి వెంటనే రీడైరెక్ట్ చేస్తుంది. సో మన లొకేషన్ ట్రేస్ చేసుకొని మన ప్రాబ్లం ఏంటి అన్నది రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఎయిదర్ పోలీస్కి కానీ, అంబులెన్స్కి కానీ అది రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ ఇన్స్ట్రుమెంట్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది. నా వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.